కోసం వెళ్తుంటే సేటు డబ్బులు అడుగుతుంటే రేపిస్తానంటూ గెంటుకొస్తోందమ్మ. ఈ చీరలు నేసే చాలా మంది నేతన్నలు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. ఈ చీరలు నేసే చాలా మంది నేతన్నలు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. అమ్మా, ఇది మా వృత్తి, మా కష్టం. కన్నీళ్ళని దిగమింగుకుని కడుపు నింపుకోవడం కోసం ఎంతో శ్రద్ధగా నేస్తాం. మేం నేసిన చీరలు అమ్మవారికి అలంకారం అవుతాయి. ఒక అమ్మకి చీర అవుతుంది, ఒక చెల్లికి సారవుతుంది. మేం నమ్ముకున్న వృత్తిని ఎంతో పవిత్రంగా భావించి కష్టపడి నేసే మాకు గిట్టుబాటు ధర కాదు కదా, కనీసం విలువ కూడా ఉండట్లేదు. ఈ పూర్ణాహుతిలో ఒక ధాన్యం గింజ వేస్తే దాన్ని నైవేద్యంగా స్వీకరించి కోట్లాది ధాన్యపు రాసులుగా నీ బిడ్డలకి ప్రసాదించి వాళ్ళ ఆకలి తీరుస్తావంట. ఏ వస్తువు నీకు సమర్పించినా అది 1000 ఈ ప్రపంచానికి తిరిగి ఇచ్చి అందర్నీ ఆదుకుంటావంట. ఈ పవిత్ర హోమంలో ఏది అర్పణ చేసినా పుణ్యఫలంగా నీ భక్తుల శోకాల్ని తీరుస్తావు అంటారు. ఈ సృష్టిలో నీ దృష్టిలో పనికిరంది ఏది ఉండదు కదా తల్లి. కానీ నా కష్టంతో నేసిన ఈ చీరలు మా కడుపులు నింపలేకపోతున్నాయి. వాటిని ఈ పూర్ణాహుతిలో నీకు సమర్పిస్తున్నాను. ఇవి స్వీకరించి ప్రతిఫలంగా మా జీవితాలలో వెలుగు నింపుతావో, లేక ఈ చీరలు కాలి బూడిదైపోయినట్టు మమ్మల్ని వదిలేస్తావో నీ ఇష్టం. అమ్మా, నీకన్నీ తెలుసు, నువ్వన్నీ చూస్తావు. నిజమా కలా, నిజమా కలా, నీ ఊహలే వాలాయిలాగా సాగేదెలా, సాగేదెలా నీ పయనమే ఆగిందిలా. నువ్వు పంచిన నవ్వులు, పూచిన పువ్వులు, వంచనలిచ్చినవేగా, వెలిగించిన వెలుగులు తొలగిన వేళే ముంచేస్తాయిగా. నిన్ను నమ్మిన ఆశను, అల్లిన నీడను కలగా మార్చేసావా? మరి ఎప్పుడైనా నిన్ను ప్రశ్నించావా? గెలిచావో ఓడావో, నువ్వే ఎదిగావో, మునిగా
వాణి వాణి రాజేష్ రాజేష్ ఏమైంది వాణి? ఏం చేస్తున్నావు? మీరొక్క నిమిషం ఆగండి. రాజేష్ ఏంటమ్మా, ఏమైంది? అదేరా నేను అడుగుతున్నాను. మీ ఇద్దరి మధ్య ఏమైంది? నీ భార్యని అంతగా ప్రేమించే నువ్వు ఇప్పుడు తనను చూడగానే ఎందుకు మొహం తిప్పుకుంటున్నావు? అంత తప్పు పాపం అదేం చేసింది? అబ్బా భలే లాక్ చేసింది అత్త. బావా నీకు ఇంకా బయటపడక తప్పదు. అమ్మ అడుగుతుంది కదరా, సమాధానం చెప్పరా? రాజేష్, ఈ ఇంట్లో నా కోడలు సంతోషంగా ఉండి ఎన్ని రోజులైందిరా? ఎప్పుడు చూసినా అసలు దానికంటే నీరు కారుతూనే ఉందిరా. మాకున్న ఆస్తిపాస్తులు మీరు మీ సంతోషాలే కదరా. మీరే ఇలా ఉంటే చూస్తూ మేము ఎలా తట్టుకోవాలి చెప్పు? అయ్యో అత్తయ్య, మీరేంటిలాగా? ఎరా, తల్లి కంట్లో నీరు చూసినా నీ మనసు చెలించడం లేదా? నీ కన్న తల్లిని, నీ కన్న తండ్రి, నీ కన్న కూతురు, కట్టుకున్న భార్య, మా నలుగురు సాక్షిగా నువ్వు ఇప్పుడు నిజం చెప్పి తీరాల్సిందే. నేను అసలే డిప్రెషన్లో ఉన్నానమ్మా, నన్ను ఇంకా ఇబ్బంది పెట్టొద్దు. ప్లీజ్, జరగాల్సింది జరిగిపోయింది. తెలియాల్సిన టైం వచ్చినప్పుడు తెలిసిపోతుంది. ఛా, బావ మిస్ చేస్తున్నాడేంటి? ఆ తెలియాల్సిందేంటో నువ్వే చెప్పాలరా. నీకు తెలుసుగా, ఎందుకలా వింధ్యని క్షణక్షణం వేధిస్తున్నావు? మావయ్య ప్లీజ్, ఆయన మీద కోప్పడకండి. నన్నెంతో ప్రేమించే ఆయనకి నేనెంత బాధపడుతున్నానో తెలీదా? వదిలేండి మావయ్య. ఎలా వదిలేస్తాం వింధ్య? వదిలేసి ఏం చేయమంటావు? లక్ష్మీదేవిలా నట్టింట్లో కళకళలాడుతూ తిరగాల్సిన కోడలు ఏడుస్తూ కూర్చుంటే చూస్తూ ఉండమంటావా? అలా ఉంటే ఈ ఇంటికి మంచిదనుకుంటున్నావా? కనీసం బిడ్డ గురించైనా ఆలోచిస్తున్నారా మీరిద్దరూ? అత్తయ్య, అమ్మా, అమ్మా, ఏంటిది? చెప్పరా.